వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను హరిత. ముందుగా హైలైట్స్ చూద్దాం. స్టేట్ ఆఫీస్ ఎట్ బెజవాడ. గుంటూరు నుంచి విజయవాడకు బీజేపీ కార్యాలయం మార్పు. వాల్లేరి సోము వీర్రాజు బాధ్యతల స్వీకారానికి ఒక వర్గం నేతలు దూరం. తెలంగాణలో ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక రిజర్వేషన్. ఏపీ యువతపై పడే ప్రభావంపై కేఎస్ఆర్ కామెంట్. ఇలాంటి పొలిటికల్ స్టోరీస్ ను కారిడార్లో చూద్దాం. వాస్తు పేరుతో గుంటూరుకు మార్చిన బీజేపీ రాష్ట్ర కార్యాలయం మళ్లీ విజయవాడకు రానుందా? ఇప్పటికే విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటు పనులు చకచకా జరుగుతున్నాయా? వారం 10 రోజుల్లోనే పార్టీ కార్యక్రమాలు విజయవాడ కేంద్రంగా ప్రారంభం కానున్నాయా అంటే అవుననే అంటున్నారు బీజేపీ రాష్ట్ర నేతలు. అసలు బీజేపీ ఆఫీసునే గుంటూరుకు ఎందుకు తరలించారు? మళ్లీ ఎందుకు మారుస్తున్నారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఎన్నికైన తర్వాత పార్టీలో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన సోము వీర్రాజు తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. పార్టీలో తన ముద్ర స్పష్టంగా కనిపించేలా అడుగులు వేస్తున్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో గుంటూరుకు తరలించిన బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని మళ్లీ విజయవాడకు తీసుకొచ్చే దిశగా వీర్రాజు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారట. కన్నా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన 3 నెలలకే విజయవాడలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని వాస్తు దోషం పేరుతో గుంటూరుకు మార్చారు. వాస్తును సాకుగా చూపి కన్నా కార్యాలయాన్ని గుంటూరుకు తరలించినా దాని వెనుక వేరే ఉద్దేశం ఉందనే అభిప్రాయం అప్పట్లో పార్టీ వర్గాల నుంచే వ్యక్తమైంది. పార్టీ కార్యాలయం తన కనుసన్నల్లో ఉండే విధంగా కార్యాలయంలోకి వేరే వారికి పెద్దగా ప్రవేశం లేకుండా తన మనుషుల ద్వారానే పార్టీ వ్యవహారాలను నడిపించడం కోసం పార్టీ కార్యాలయాన్ని గుంటూరుకు తరలించారనే గుసగుసలు వినిపించాయి. గుంటూరుకు కార్యాలయాన్ని తరలించడాన్ని పార్టీ నేతలు వ్యతిరేకించినా కన్నా ఏమాత్రం పట్టించుకోలేదట. గుంటూరుకు పార్టీ కార్యాలయం మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, విజయవాడలో ఉంటేనే పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుందని చెప్పినా వినలేదట. చివరకు బీజేపీ పెద్దలు చెప్పినా పార్టీ రాష్ట్ర కార్యాలయం విషయంలో కన్నా మొండిగా వ్యవహరించారట. కానీ కన్నా స్థానంలో సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీలో పరిస్థితి మారింది. గుంటూరుకు మార్చిన పార్టీ కార్యాలయాన్ని తిరిగి విజయవాడకు తరలించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయట. పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం ఇప్పటికే విజయవాడలో 3 భవనాలను పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండే భవనం దొరికితే వారం 10 రోజుల్లోనే పార్టీ కార్యాలయం గుంటూరు నుంచి విజయవాడకు మార్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. మొన్నటి వరకు గుంటూరులో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉన్నా ముఖ్యమైన సమావేశాలన్నీ విజయవాడ నగర కార్యాలయంలోనే జరిగేవి. నగర కార్యాలయం చిన్నదిగా ఉండడంతో సమావేశాల నిర్వహణ ఇబ్బందిగా ఉండేదట. దాంతో ముఖ్య నాయకులు, బీజేపీ పెద్దలు వచ్చిన సమయంలో మీడియా సమావేశాలు హోటళ్లలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందట. పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు కళ్యాణ మండపాల్లో నిర్వహించాల్సి వచ్చిందట. ఈ సమస్యలన్నింటికీ రాష్ట్ర పార్టీ కార్యాలయం మార్పే పరిష్కారమని సోము వీర్రాజు భావిస్తున్నారట. అందుకే ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసినట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. సోము వీర్రాజు బాధ్యతల స్వీకారానికి ఒక వర్గం నేతలు దూరంగా ఉండటానికి కారణాలేంటి? అందుబాటులో ఉండి కూడా ఎందుకు రాలేదు? అమరావతిపై వీర్రాజు ముక్కుసూటిగా మాట్లాడటమే వారి అసంతృప్తికి కారణమా? ఇంతకీ ఎవరా నేతలు, ఏంటా అసంతృప్తి? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకార కార్యక్రమం విజయవాడలో జరిగింది.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, పురంధేశ్వరి సహా చాలా మంది సీనియర్ నేతలు హాజరయ్యారు. కానీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ మాజీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, విజయవాడ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కిలారు దిలీప్ హాజరు కాకపోవడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. సోము వీర్రాజు అధ్యక్షుడు కాకముందు బీజేపీలో అంతా తామే అన్నట్టు వ్యవహరించిన ఈ నేతలు సోము వీర్రాజు బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై పార్టీలో రకరకాలుగా చర్చించుకుంటున్నారట. దానికి తోడు ఒక సామాజిక వర్గానికి చెందిన వారు దూరంగా ఉండడం పార్టీలో హాట్ టాపిక్ అయిందట. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర రెడ్డి, అద్దంకి దయాకర్ నడుమ గ్రూప్ వార్ కొనసాగుతోంది. దామోదర రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అద్దంకి వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేయడం ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతోంది. అసలు వారి మధ్య గొడవకు కారణమేంటి? ఏం జరిగింది? తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి తమను స్థానికంగా తిరగనివ్వడం లేదని అద్దంకి దయాకర్ వర్గానికి చెందిన నేతలు ఆరోపించడం పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిని ఒక్కసారిగా రాజేసింది. దానికి తోడు గత ఎన్నికల సమయంలో బహిష్కరించిన డాక్టర్ రవిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు
దామోదర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని దయాకర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. అదే ఇప్పుడు పార్టీలో కుమ్ములాటకు కారణంగా భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ పోటీ చేయగా రెబల్గా డాక్టర్ రవి బరిలో నిలిచారు. దాంతో అద్దంకి దయాకర్ ఓటమికి కారణమయ్యారనే ఉద్దేశంతో రవిని 5 ఏళ్ల పాటు పార్టీ నుంచి అధిష్టానం బహిష్కరించింది. అయితే ఇటీవలి కాలంలో ఆయన్ను పార్టీలోకి తీసుకువచ్చేందుకు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ప్రయత్నిస్తుండటం అద్దంకి దయాకర్ కు రుచించడం లేదట. దానికి తోడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి చేరిన వ్యక్తిని ఎలా చేరదీస్తారని ప్రశ్నిస్తున్నారట. అయినా ఆయన నుంచి స్పందన రాకపోవడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏకంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు ఏకే యాంటనీ, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ కు లేఖలు రాశారట. వాస్తవానికి తుంగతుర్తి నియోజకవర్గంలో దామోదర్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయ్యారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనలో అది ఎస్సీకి కేటాయించారు. దాంతో 2014లో టీజేఏసీ నుంచి పార్టీలో చేరిన అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ టికెట్ దక్కింది. కానీ అతని అనుచరుడు రవికి టికెట్ ఇప్పించుకోవాలని అప్పట్లోనే దామోదర్ రెడ్డి ప్రయత్నించారట. అది సఫలం కాకపోవడంతో రవి బరిలోకి రెబల్గానే దిగాడనే ప్రచారం ఉంది. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిన అద్దంకి దయాకర్ 2019లోనూ వరుసగా రెండోసారి పరాజయం పాలయ్యారు. మొన్నటి ఎన్నికల్లో కేవలం రవి కారణంగానే ఓటమి చెందాల్సి వచ్చిందనేది అద్దంకి దయాకర్ వర్గీయుల భావన. అందుకే ఎట్టి పరిస్థితుల్లో రవిని పార్టీలో చేర్చుకోవద్దని పట్టుబడుతున్నారట. కానీ అధిష్టానం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటం దయాకర్ వర్గీయులను మరింత ఆగ్రహానికి గురిచేస్తుందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో స్థానిక రిజర్వేషన్ వల్ల ఏపీ యువతకు నష్టం వాటిల్లుతుందా? కేసర్ కామెంట్ బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో స్థానిక రిజర్వేషన్ కారణంగా ఏపీ యువతకు నష్టం వాటిల్లుతుందా? హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి అడుగులేయాలా? ప్రైవేటు సంస్థల్లో స్థానిక రిజర్వేషన్ల వ్యవహారంపై కేఎస్ఆర్ కామెంట్ ఒకసారి చూద్దాం. తెలంగాణలో ఇకపై స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం ప్రైవేటు పరిశ్రమల్లో సెమీ స్కిల్డ్ కేటగిరీలో 80%, స్కిల్డ్ ఉద్యోగాల్లో 60% స్థానికులకే ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహ విధానాన్ని ప్రకటిస్తుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా త్వరలో విడుదల చేయనున్నారు. దీనిపై ఒక ఆంగ్ల పత్రిక ఒక పెద్ద కథనాన్ని ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ విధానాలతో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువత ఆందోళన చెందుతున్నారన్నది ఈ కథన సారాంశం. నిజంగానే ఇది ఆలోచించవలసిన అంశమే. ఒకవైపు అమెరికా వంటి దేశాల్లో స్థానికులకే ఉద్యోగాలంటూ నిర్ణయాలు చేయడంతో ఆ దేశాలకు వెళ్లలేని పరిస్థితి. మరోవైపు ఏపీ ఇంకా పారిశ్రామికంగా పుంజుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పరిశ్రమలు పెద్ద ఎత్తున వచ్చి ఉండేవేమో. కానీ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకుని తనకు ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ ఇవ్వండని కేంద్రంతో రాయబారంలో ఒప్పుకోవడంతో ఆ ప్రత్యేక హోదా అన్నది ఒక కలగా మిగిలిపోయింది. పోనీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నేతగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలో ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి, విద్య, నివాస హక్కులు ఉండే విధంగా కృషి చేశారా అంటే ఆ దిక్కే ఆలోచించలేదు. ఆయన ఓటుకు నోటు కేసులో పట్టుబడినప్పుడే దాని నుంచి తప్పించుకునే క్రమంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని, ఇక్కడ విభజన చట్టం సెక్షన్ 8 అమలు చేయాలని, దాని ప్రకారం హైదరాబాద్పై గవర్నర్దే అధికారమని వాదించేవారు. హైదరాబాద్లో ఏపీ పోలీస్ స్టేషన్లు కూడా పెడతామన్నంత వరకు వెళ్లారు. కానీ ఆ తర్వాత ఆ కేసులో బీజేపీ వారి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్తో రాజీపడి తెల్లారేసరికల్లా పెట్టేబేడా సర్దుకుని విజయవాడ వెళ్ళిపోయారు. అదేదో అక్కడి ప్రజలకు మేలు చేయడానికి అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. కానీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్లో 10 ఏళ్ల పాటు 2024 వరకు ఉండే అవకాశం ఏపీకి ఉంది. ఆ తర్వాత కేంద్రాన్ని కోరితే మరి కొంతకాలం హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పొడిగించేదేమో. ఈలోగా ఏపీలో రాజధానికి అవసరమైన ఏర్పాట్లు, ఇతరత్ర పరిశ్రమలు వంటి వాటిని ఆకర్షించి
అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు పెంచగలిగితే అప్పుడు హైదరాబాద్పై ఆధారపడే పరిస్థితి ఉండేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉండే ఆంధ్రులకు కాస్తో కూస్తా ఉన్న హక్కులను కేసీఆర్కు తాకట్టు పెట్టి వెళ్ళిపోయారు. పైగా ఏపీకి వెళ్లి అమరావతి రాజధాని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చి మిగిలిన కాలం అంతా విదేశీ యాత్రలు, రాజధాని కబుర్లతో జనాన్ని ఊదరగొట్టారు. చంద్రబాబు నాయుడే కనుక ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉమ్మడి రాజధానిలో ఆంధ్ర ప్రజలకు ప్రత్యేకించి యువతకు ఉపాధి హక్కు కొంతకాలం పాటు ఉండేందుకు కృషి చేసి ఉంటే ఈ రోజున ఈ ఆందోళన వచ్చే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఆయన ఆ దిశగా ఆలోచించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాతే కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆంధ్రులకు ఆయన చాలా నష్టం చేశారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంత టీడీపీ నేతలంతా సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉండాలని చెప్పినా చంద్రబాబు నాయుడు 1-2 సార్లు విభజన లేఖ ఇచ్చారు. విభజన లేఖ ఇచ్చే సమయంలో అయినా ఆంధ్రులకు కావాల్సినవి ఇవి, ప్రత్యేకించి హైదరాబాద్ అభివృద్ధి చెందింది కనుక ఆంధ్ర యువతకు ఉపాధి హక్కు, విద్యా హక్కు హైదరాబాద్లో ఉండాలని, స్థానికత్వం అనేది సమస్యగా ఉండరాదని కోరారా అంటే అది చేయలేదు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి అయితే లాస్ట్ బాల్ అంటూ విభజన పూర్తయ్యే వరకు కథ నడిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయించారు. మంత్రివర్గంలో తీర్మానం చేయించి సమైక్య రాష్ట్రం ఉండాలన్నారు. హైకమాండ్ కూడా కిరణ్ను పట్టించుకోలేదు. చివరికి విభజన జరిగిపోయింది. ఆ క్రమంలో కిరణ్ కానీ ఆయన కేబినెట్ కానీ ఆంధ్రులకు ఏమి కావాలన్న దానిపై దృష్టి పెట్టలేదు. ప్రత్యేకించి హైదరాబాద్లో ఉండే ఆంధ్ర, రాయలసీమ వాసుల ప్రయోజనాలు కాపాడవలసిన అగత్యం ఉందని పలువురు మేధావులు చెబుతున్నా ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కానీ, ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కానీ పట్టించుకోలేదు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పాత్ర తక్కువ. వారు ఆర్టికల్ 3 కింద కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినా తదుపరి పూర్తిగా తమ వైఖరి మార్చుకుని సమైక్య రాష్ట్రమే తమ విధానమని ప్రకటించారు. 1956 నుంచి ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఉండడంతో అన్ని ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు, పెట్టుబడులు పెట్టారు. కానీ కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే 1956కి పూర్వం ఉన్నవాళ్ళు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు అంటూ ఒక విధానం తీసుకురావడానికి ప్రయత్నించగా దానిపై పెద్ద వ్యతిరేకత రావడంతో ఆయన వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు మళ్ళీ స్థానిక అంశం తెరపైకి వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. ప్రైవేటు పరిశ్రమల గురించి స్థానిక రిజర్వేషన్లు పెడితే ఆంధ్ర నుంచి వచ్చే వేలాది మంది యువతకు ఇబ్బంది రావచ్చు. హైదరాబాద్లో ఉన్నన్ని అవకాశాలు ఏపీలో ఇంకా రాలేదన్నది వాస్తవం. చంద్రబాబు 5 ఏళ్ల ప్రభుత్వంలో 16 లక్షల కోట్ల పెట్టుబడిని, 20 లక్షల మందికి ఉద్యోగాలని అంకెలగారడీ చేశారు తప్ప నిజంగా అక్కడ పెట్టుబడులు పెద్దగా వచ్చింది లేదు, ఉద్యోగాలు పెరిగింది లేదు. ఆ తర్వాత ఆయన ఓటమి పాలై ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది కాలంలో జగన్ నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీల ఏర్పాటు తదితర అంశాలపై దృష్టి పెట్టారు. అవన్నీ కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ఏపీలో కూడా 75% స్థానికులకే రిజర్వేషన్ చట్టం తెచ్చిన మాట నిజమే. ముందు పరిశ్రమలు వస్తే ఆ తర్వాత అది ఉపయోగపడుతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కూడా స్థానిక రిజర్వేషన్ల చట్టాలు ఉన్నాయి. కొన్ని చోట్ల అవి కొంత అమలవుతున్నాయి. అయితే తెలంగాణలో కనుక నిజంగానే ఆ స్థానిక రిజర్వేషన్లు ప్రైవేటు పరిశ్రమల్లో గట్టిగా అమలైతే ఆంధ్ర నుంచి వచ్చే యువతకు చాలా నష్టం జరుగుతుందన్నది వాస్తవం. అందుకే ఆంధ్ర యువత ఆందోళన చెందుతోందని ఆ ఇంగ్లీష్ పత్రిక కథనాన్నిచ్చింది. అదే కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులు కనుక హైదరాబాద్పై ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారికి 10 ఏళ్ళో లేక 20 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థల్లో స్వేచ్ఛగా పనిచేసుకునే హక్కును కల్పించగలిగి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. కానీ దురదృష్టవశాత్తు వారు రాజకీయ అంశాలకు, తమ ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇలాంటి వాటికి ఇవ్వలేదన్నది వాస్తవం. ఇప్పుడు ఈ తరుణంలో ముఖ్యమంత్రి జగన్పై కొన్ని బాధ్యతలు పడతాయి సహజంగానే. ఏపీని సత్వర పారిశ్రామిక అభివృద్ధి కేంద్రంగా మార్చడం అందులో ఒకటి. అదే సమయంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్పై మరో 4 ఏళ్ల పాటు ఏపీకి కూడా హక్కు ఉన్నందున దాని ప్రకారం ఆంధ్ర ప్రాంత యువకులను కూడా స్థానికులుగానే పరిగణలో తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరగలిగితే బాగుంటుందేమో. ఇందులో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉండవచ్చేమో తెలియదు. అయితే స్థానికత్వం అంటే ఇక్కడ పుట్టి ఉండడం, లేదా 7వ తరగతిలోపు 4 ఏళ్లు వరుసగా చదవడం, 7 ఏళ్లు నివాసం ఉండడం వంటివి ఉన్నాయి. ఈ కేటగిరీలోకి రాని ఆంధ్ర యువతకు హైదరాబాద్లోని పరిశ్రమల్లో స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించడం అవసరం అని చెప్పాలి. అది అంత తేలిక కాదు. ఒకేసారి రిజర్వేషన్లు అమలు ప్రారంభిస్తే, అందుకు భిన్నంగా ఆంధ్రులకు అవకాశం ఇస్తే తెలంగాణ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతాయి, నిరసనలు చేస్తాయి, కేసీఆర్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాయి. అందువల్ల కేసీఆర్ కూడా ఆ విషయాన్ని ఆలోచించి కొంత ఉదారతతో వ్యవహరించవలసిన అవసరం ఉందని చెప్పాలి. హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని కనుక చంద్రబాబు నాయుడు రాజకీయానికి, కిరణ్ కుమార్ రెడ్డి నిష్క్రియాపరత్వానికి ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమ యువత బలి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రభుత్వంపై సహజంగానే ఉంటుందని చెప్పాలి. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది కాలమే తేల్చాలి. ఇది ఇవాల్టి పొలిటికల్ కారిడార్ విశేషాలు. స్టే విత్ us.